ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 నెలల క్రితం మనకి సంజీవిని టాటా డిఏఎన్సి ప్రాజెక్ట్ని టీసీఎస్ కంపెనీ టాటా కన్సల్ట్ సర్వీస్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఉండేటటువంటి ఒక హెల్త్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఏరియా హాస్పిటల్లో. దానికి 13 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఏరియా హాస్పిటల్లో కూర్చొని 13 ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఫస్ట్ అంతకుముందు ఏదైనా బాగలేకపోతే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం, లేకపోతే ఒక ఎక్స్రే తీయించుకున్నాం, ఒక స్కానింగ్ చేయించుకున్నాం, ఒక డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చాడు, దాన్ని వాడాం, అయిపోయింది. మళ్ళీ ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఒక సమస్య వస్తుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఏం జరిగింది అనేది పాత రిపోర్ట్ కానీ పాత రికార్డు కానీ అడిగితే మన దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఉందా? ఎంతమంది అట్లా రికార్డులు దాచిపెట్టుకున్నాం? సో హిస్టరీ ఉండదు. సో దానివల్ల ఈ డాక్టరు అప్పుడు ఏం మందులు వాడామో తెలియదు, అప్పుడు ఏమి ప్రాబ్లం వచ్చిందో తెలియదు, ఏదో చెప్తాడు, సార్ నా ఇక్కడ ఫలానా ప్రాబ్లం ఉంటే అప్పుడు అట్లా చెప్పాడు డాక్టర్, ఎట్లా చెప్పాడని చెప్తాం. బట్ సొల్యూషన్ అనేది ఏముండదు. మళ్ళీ ఈ డాక్టర్ కొత్త టెస్టులు చేస్తాడు, మళ్ళీ కొత్త మందులు ఇస్తారు. దానివల్ల సగం సమస్యలు ఈరోజు ఆ కంటి హిస్టరీ తెలియకుండా, ఆ పేషెంట్ యొక్క బాడీలో ఉన్నటువంటి హిస్టరీ తెలియకుండా ట్రీట్మెంట్లు రకరకాల డాక్టర్ల దగ్గర రకరకాలుగా చేయటం వల్ల ఎన్నో రకాలైన సమస్యలు వస్తున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు డిజిటల్ రికార్డ్స్, అంటే మన ఆరోగ్యం సంబంధించిన రికార్డులు మొత్తం ప్రభుత్వమే ఉచితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో మన ఆధార్ కార్డు తోటి ఎంటర్ చేసి మన డిజిటల్ ట్రాక్ హెల్త్ రికార్డ్స్ని దాచిపెట్టి సేవ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.